హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బయట వ్యక్తులు కొంతమంది యూనివర్సిటీలోకి మద్యం సేవించి ప్రవేశించారు. అంతటితో ఆగకుండా యూనివర్సిటీ విద్యార్థులపై చేయి చేసుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు బయట వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బయట వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన పోలీసు వాహనాలు అడ్డుకుని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోలీసు వాహనాలను యూనివర్సిటీ నుంచి పంపనివ్వమని విద్యార్థులు అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడ్రస్ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్న వ్యక్తులని మధ్యలో అయితే కొట్లాట జరిగింది. బయట నుంచి వచ్చిన గంజాయి సేవించి అదే విధంగా మద్యం సేవించి వచ్చి ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు అయితే కొట్టినట్టు టీచర్ సమాచారం పొందితే ప్రస్తుతం మనతో కొందరు విద్యార్థులు ఉన్నారు. వాటితో మాట్లాడి ఏం జరిగింది, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? టైం అవుతుంది, తినడానికి బయటకు వచ్చినాం. వాళ్ళు ఈడ తాగుతుండ్రు, మధ్యలో ఆపిరు. ఏంటిది మీది, ఏం క్యాంపసా, మీది ఎవరు, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు అనుకుంటా కావాలని గొడవ పెట్టుకొని ఆపి మరి కొడుతురు. అది మీరు ఇంతకుముందు అంటే యూనివర్సిటీ వాళ్ళ బయట వాళ్ళ మేము వాళ్ళు బయట వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కావాలని తాగొచ్చి గొడవ పెడుతురు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారని ఏమో తెలియదు మాకు. మేము కావాలని మేము తినడానికి వెళ్తున్నాము. తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముంగటే వాళ్ళేమో ఆపాడుతురు, వాళ్ళేమో కొడుతురు. ఎంతమంది ఉన్నారు మొత్తంగా? 3-4 ఉన్నారు. ఎందుకు వారికి అంటే యూనివర్సిటీలో ఏం పని? ఎవరైనా వారు తాగొచ్చిరు సార్. వాళ్ళు ఎవరేమో మాకేం తెలుసు. అంటే వారికి ఏమైనా యూనివర్సిటీ వారు మిత్రులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏపీ ప్రశాంత్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆపడుతురు, వాళ్ళేమో వచ్చి కొడుతురు. అది బెదిరిస్తారు. మీరు వెళ్ళూరి, మీరు వీడికెళ్ళి వెళ్ళూరి. అది అది ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు పోలీసు వాళ్ళు ఎవరో పోయిన వాళ్ళు రావాలి ఇక్కడికి వచ్చి. పోలీసులు వాళ్ళని వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు ఒకళ్ళు 5 ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు బయట. వాళ్ళు ఎవరో ఇంకా రాలేదు, వాళ్ళు రావాలి. అంటే పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ న్యాయం చేస్తాం, కేసు పెట్టుర్రి అది అని అంటారు. కేసు పెట్టే మేము పెట్టాం, రావాలని మేము అంటున్నాం. అది ఇంతకు ముందు కూడా ఒకసారి అయింది. ఇంకో విద్యార్థి ఉన్నాడు, అతను తీసుకున్నాయి. మీరు ఉన్నారా ఇక్కడ కొట్లాట మధ్యలో? జర్నలిజం డిపార్ట్మెంట్ సంతోష్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు తాగుతూ విచ్చలవిడిగా ప్రవర్తించడం నేను గమనించాను. తర్వాత నేను వెళ్ళిపోయాను. అది సన్నగిలుతుంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయాను. అయితే యూనివర్సిటీలో ఎంతవరకు సెక్యూరిటీ లోపం ఉందనేది ఈ ఘటన అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. నాన్ బార్డర్స్ ని ఎప్పుడు యూనివర్సిటీలోకి రానియకుండా కట్టడి చేయాలనేది మా యొక్క నినాదం. అంటే కొట్లాట సమయంలో మీరున్నారా, చూసారా ప్రత్యక్షంగా ఏమన్నా? ప్రత్యక్షంగా అంటే చూడలేదు, చిన్న సంఘటన జరుగుతుందేమో అని ఊహించి వెళ్ళిపోయాను. అంతలోపు వచ్చిన వాళ్ళు బయట వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళ? చాలా వరకు బయట వాళ్ళే ఉన్నారు. యూనివర్సిటీ వాళ్ళ ఎవరు లేరు. అంటే ఏమన్నా డ్రింక్ చేసి ఉన్నారా వాళ్ళు? మద్యం సేవించారు, ఇక్కడ డ్రింక్ చేస్తూ కనిపించారని చెప్తున్నారు. యూనివర్సిటీ లోపల డ్రింక్ చేస్తారు యూనివర్సిటీ. అంటే ఇక్కడ మరి సెక్యూరిటీ, ఇంతమంది సెక్యూరిటీ ఉంటారా ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోలేదా వాళ్ళు? అంటే అక్కడ అసలు యాక్చువల్లీ కట్టడి చేయాల్సింది, బట్ వాళ్ళు అక్కడ కరెక్ట్ లేదు. సెక్యూరిటీ లోపం బలంగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు స్టేషన్ పోలీసు వెహికల్ ను కూడా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మేము నాన్ బార్డర్స్ ని ఇంకెప్పుడు లోనికి రానియొద్దు అనేది మా యొక్క పటిష్టమైన నినాదం. విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు అయితే ఇక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులను అయితే కొట్టినట్టు చెప్తుంది. ఇక్కడ ఈ యూనివర్సిటీలోనే కొంచెం దూరం ప్రదేశంలో ఇలా ఇక్కడ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నట్టు చెప్తున్నారు. ఇటు సెక్యూరిటీ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి వారిని అయితే ఈ విద్యార్థులకు యూనివర్సిటీ విద్యార్థులు అయితే వారికి ప్రమేయం లేకుండానే బయట నుంచి వచ్చిన వ్యక్తులు తాగి ఇక్కడ విద్యార్థులపై కొట్టడం, ఈ రోజైతే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ పోలీస్ వెహికల్లను కూడా అడ్డుకొని తమకు న్యాయం చేయాలంటూ ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, CNN న్యూస్.